నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన నిజంగానే అస్వస్థతకు గురయ్యారా, లేదు అంటే ఓటమి భయం పట్టుకుందా అని అందరికి ఒక డౌట్ అయితే ఉండింది. కానీ ఆయన బయటకు వచ్చి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు, నాకు హెల్త్ బాగానే ఉందని. అంటే హెల్త్ బాగానే ఉంది అంటే ఓటమి భయం పట్టుకుందనే అర్థం. అంటే ఎలక్షన్స్కి ముందు చాలా హడావుడి చేశారు. అప్పట్లో ఎలక్షన్లు అయిపోయిన దగ్గర నుంచి ఇంతవరకు బయటకు వచ్చి ఆయన ఒక మాట కూడా మాట్లాడిన పరిస్థితి లేదు, ఈవెన్ వైసీపీ నేతలు అందరూ కూడాను. సో ఓటమిని అంగీకరిస్తున్నారా కొడాలి నాని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొడాలి నాని కాదమ్మా, మీరు అన్నట్టు కొంతమంది ఇంతకుముందు అతిగా ప్రవర్తించిన వాళ్ళు, ఓవర్ యాక్షన్ చేసిన అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఒక తెరసాటికి వెళ్ళిపోయారు. అలాగే ఇతను కూడా, నాని కూడా వెళ్ళాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో బాణమే. ఇప్పుడు షర్మిల ఒకప్పుడు బాణంలాగా ఎలా పనిచేసిందో, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, పేరు నాని కానీ, తర్వాత ఇలాగే కొంతమంది, ఇప్పుడు సపోజ్ ఆయన రమేష్, తర్వాత ఇట్లా చాలామందిని ఆయన ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం ఉపయోగించుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా శాశ్వతంగా ఒక బాణమే వాడడు. ఏ సందర్భానికి ఏ బాణం వాడాలో పెట్టేసి తర్వాత పక్కన పెట్టేస్తాడు. ఇలా వీళ్ళందరూ కూడా ఆయన అంబుల పొదిలో బాణాలే. అవసరం లేనప్పుడు ఈ బాణాలు పనిచేయవు. షర్మి కూడా ఎలక్షన్ ముందు ఆయన ముఖ్యమంత్రి అయ్యేరాక వాడాడు, ఆ తర్వాత పక్కన పెట్టేశాడు. అట్లాగే వీళ్ళని కూడా వాళ్ళ సామాజిక వర్గాల వాళ్ళని తిట్టించడం కోసం కావాల్సిన సందర్భాల్లో వాడాడు, పక్కన పెట్టేశాడు. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఒక పక్క ఆయన ఎంత యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు. రెండోది, ఎలక్షన్లు అయినాయి, రేపు ఎవరు గెలుస్తారో తెలియని అయోమయం, అనిశ్చిత పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి హోప్ కనపడతలేదు. చాలా ఇండికేషన్స్ ఏంటంటే ఘోరమైన ఓటమి చూడబోతుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు, వాళ్ళ వైఖరి, దౌర్జన్యాలకు పాల్పడటం, దాష్టికాలకు పాల్పడటం ఎవరు ప్రజల మీద, వాళ్ళే కదా రేపు ఓట్లు వేయాల్సింది. మొన్న ఓట్లు అది తీర్చుకున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు ఎదురు చూశారు. వెంటనే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి అర్థమైంది. 2019లో మనం అనవసరంగా ఈయన్ని ఎన్నుకున్నాము, ఆయన చెప్పిన మాటలకి పడిపోయాము. మర్నాడే ఆయన ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి మొదలెట్టి ఇక ప్రజా వ్యతిరేక విధానాలన్నీ అవలంబించాడు. దాంతో ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మనకి రీకాల్ అనే ప్రొసీజర్ లేదు మన ప్రజాస్వామ్యంలో. కొన్ని వ్యవస్థల్లో, యూరోప్ కంట్రీస్లో ఎవరినన్నా రాంగ్గా ఎలక్ట్ అయినా రీకాల్ చేసుకునే పరిస్థితి, ఒక ఫెసిలిటీ ఉంది. కాబట్టి రీకాల్ చేయలేరు కాబట్టి 5 ఏళ్ళు పేషెన్స్గా సచ్చినట్టు వెయిట్ చేశారు. 5 ఏళ్ల తర్వాత మొన్న కసితీరా దేశంలో ఎక్కడా లేనంత పోలింగ్ పర్సంటేజ్ వచ్చిందంటే వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణలో 2023లో ఎలా కోరుకున్నారో 24లో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కోరుకున్నారు. కాబట్టి కొడాలి నాని చిన్న రాజకీయవేత్త ఏం కాదు. ఆయన దాదాపు 4-5 సార్లు పైన ఎమ్మెల్యేగా గెలిచాడు. వయసులో చిన్నాడే ఆయన. కాబట్టి ఆయన ఈ నాడిని ప్రజలు తెలుసుకోగలడు. కాకపోతే ఏంటంటే ఆయనకి అనారోగ్యం గురించి, ఆరోగ్యం విషయంలో కొన్ని ప్రచారాలు ఎలక్షన్ ముందు కూడా జరుగుతున్నాయి. ఆయన అప్పుడు ఏఐజీ హాస్పిటల్స్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న మాట వాస్తవం. అలాగే ఎన్టీఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కూడా కొంత వైద్యం తీసుకుని వెళ్ళిన మాట వాస్తవం. అనారోగ్యం అనేది ఎవరికైనా రావచ్చు, అది పెద్ద విషయం కాదు. దాన్ని ఎవరు కోరుకోవాల్సింది కాదు. ఎవరికి అనారోగ్యం వచ్చినా వాళ్ళు త్వరగా కోలుకోవాలనే మనం ఎవరైనా ఆశిస్తాం. అంతేగాని ఆరోగ్యం మీద రాజకీయాలు ఎవరు కూడా చేయరు కూడా. ఎవరైనా ఈవెన్ రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా ఎవరు కూడా కోరుకోరు. కాకపోతే ఆయనకు కనుక అనారోగ్యం ఉండి మరి మొన్న ఎలక్షన్లో తిరగటం వలన అలసటకి గురయ్యి కొంచెం ఆయన ఇదైపోవచ్చు, సమస్యలు పడిపోయాడని చెబుతున్నారు. ఒక నందివాడ ఏదో మండలం మంచిన కార్యకర్తలని సమీక్షకు పిలిచి మాట్లాడుతూనే సోఫాలో పక్క కొరిగిపోయాడని. అంటే కొంత అలసట మూలాన జరిగి ఉండొచ్చు. వెంటనే ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారంటున్నారు. ఒకవేళ అది ఉన్నా పెద్ద విషయం ఏం కాదు. ఇవాళ రేపు ఎన్ని అనారోగ్యాలు వచ్చినాయో మెడిసిన్స్ కూడా అన్ని వచ్చినాయి. తర్వాత ఇవాళ రేపు ఆరోగ్యాలకు సంబంధించిన అంశాలు చిన్న వయసు వాళ్ళకి వస్తున్నాయి, పెద్ద వయసు వాళ్ళకి వస్తున్నాయి, పసిబిడ్డలకు కూడా వస్తున్నాయి, ముసలాళ్ళకి వస్తున్నాయి. కాబట్టి ఉండొచ్చు. కాకపోతే ఆయన ఒక రాజకీయంగా ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఎవరు ఒప్పుకోరు. నాకు అనారోగ్యం లేదని చెబుతారు ఎవరైనా. ఆరోగ్యం బాగోపోయినా చివరిదాకా చెప్తే దాంతో వచ్చే లాభమే ఉంది. ఈ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు లాస్ట్ దశలో ఆయన చెప్పాడు, నాకు క్యాన్సర్ వచ్చింది, నేను ఎవరిని కలవను, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, నా రావటం వలన నా విశ్రాంతికి దెబ్బ తగులుతుంది, ఇంకా ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది, కాబట్టి నా మీద అభిమానం ఉంచి మీ అందరి ఆశీస్సులు ఉంచడం తప్ప నన్ను వచ్చి పర్సనల్గా డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు. ఎంత పెద్ద సినిమా ప్రముఖులు కూడా ఆయన్ని పరామర్శించలేదు. పరామర్శించడం వల్ల ఎవరికి జీవితకాలం అయితే పెరగదు. ఏదో ఓదార్పు, మానసిక ధైర్యం ఉండాడు, ఆ అక్కర్లా ఎవరు ఓదార్పు, టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు ఎవడైనా. కాబట్టి
అనారోగ్యం ఉన్నా కూడా అది పెద్ద అంశం కాదు. మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే ఆయన చిరకాలం మంచి ఆరోగ్యంతో ఉండాలి, ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుకుందాం. ఆయన ఇవాళ రాజకీయ అవసరాలు లేవు కాబట్టి అందరితో పాటు ఆయన కూడా మౌనంగా వేచి చూస్తున్నాడు. అందరికి ఉండే డౌట్ ఏంటంటే సార్, ఆయన చీమ చిటుక్కుమన్నా కూడా ముందు వచ్చి మీడియా ముందు అవాకులు చవాకులు వెళ్తూ ఉంటారు. కానీ ఆయనకి అస్వస్థత అనగానే బయటికి వీడియో రిలీజ్ చేశాడు. కానీ పిన్నెల గురించి కావచ్చు, గొడవల గురించి కావచ్చు, ఇంత జరుగుతున్నా కూడా ఒక్క మాట కూడా వాటి గురించి ఇప్పటి వరకు ఆయన మాట్లాడిన పరిస్థితి లేదు. సో అందరికీ డౌట్ వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అమ్మా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ ఇష్టానుసారం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారనుకుంటే అది చాలా తప్పు. ప్రతిదీ కూడా తాడేపల్లి ప్యాలెస్లో ప్లానింగ్ జరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా ముఖ్యులందరూ కూర్చుని ఏ అంశం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, దాని మీద స్క్రిప్ట్ ఇస్తారు. తిట్టాల్సిన తిట్లు ఏంటి. ఇప్పుడు అనేక మంది ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు వద్దనుకుని బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటి, మీరు కనుక నా పార్టీలో సీటు కావాలనుకుంటే మీరు మీ నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టమని చెప్పాడని. దాని మూలాన ఏంటంటే అవతల పార్టీలోకి వెళ్ళరు, వీళ్ళు తిడితే వెళ్ళి అడగటానికి ఉండదు కదా, అప్పుడు వీడు సచ్చినట్టు నా పార్టీలో ఉంటాడని. అట్లా ప్రతిదీ కూడా స్క్రిప్ట్ అనేది తాడేపల్లి ప్యాలెస్లో తయారవుతుంది. ఏం తిట్టమన్నారో అంత ఘాటుగాను తిట్టాలి, తగ్గటానికి వీల్లేదు. తర్వాత పెట్టమన్నా అప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. ఏ సబ్జెక్ట్ మాట్లాడమన్నారో ఆ సబ్జెక్టే మాట్లాడాలి. అంతేగాని వీళ్ళకి అంత స్వేచ్ఛ ఉండదు. తనంతట తనుగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేసి ఎవరిని పడితే ఆయన్ని తిడతానంటే ఒప్పుకోరు. ఎవరిని తిట్టాలో ఎట్లా తిట్టాలో వాళ్ళు చెప్తారు. అంతే తప్ప ఇప్పుడు అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్ లేకుండా ఇదివరకట్లాగా ప్రతి 2 రోజులకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని ఎవరిని ఆశిస్తే తప్పే. బాణం వేసినప్పుడు వెళ్ళాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు బాణం దానంతట అది వెళ్ళకూడదు. షర్మిల చెప్పింది కదా జగనన్న బాణాన్ని, జగనన్న వేసినప్పుడే వెళ్ళాలి. ఇప్పుడు జగనన్న బాణం అని వెళ్ళమంటే వెళ్ళదు కదా, వెళ్ళలేదు, వెళ్ళకూడదు. అది ఎప్పుడు వాడాలో ఆయనకు తెలుసు. బాణాన్ని బాణంకి తనంతట స్వయం సంచాలత ఉండదు. దానికి ఎవరిని వేసినప్పుడు మాత్రమే కదులుతుంది. అంతేగాని దానంతట అది వచ్చి మనం కొట్టుకోదు. ఎవరిని పెట్టాలి దానికి విల్లు ఎక్కువ పెట్టాలి. బాగా చెప్పావు. ఆ విల్లు లెక్క పెట్టకుండా బాణాలు పుస్మని పరిగెత్తవు. ఇప్పుడు ఈయన కూడా అలాంటి బాణమే తప్ప విల్లు కాదు. విల్లు ఆయన దగ్గర ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇంకా ఇట్లాంటి అపోహలే ఉన్నాయి. తర్వాత ఆయనకి సంబంధించిన ఓటమికి సంబంధించిందంటే అసలు వైఎస్ఆర్సీపీ టోటల్గానే డోల్ డ్రమ్స్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో చెప్పలేని పరిస్థితి. ఈవెన్ అసలు పులివెందుల్లో పరిస్థితి ఏంటి. తర్వాత మా షర్మిల అవినాష్ రెడ్డిని గన్ షాట్గా ఓడించి గెలుస్తుందని చెప్తున్నారు కడప లోక్సభ నియోజకవర్గంలో. అట్లా వైఎస్ఆర్సీపీ పరిస్థితి బాగాలేదు. డెఫినెట్గా కూటమి గెలుస్తుందని అన్ని సర్వేలు రిపోర్ట్లు ఇస్తున్నాయి. ప్రజలు కూడా మేము ఎక్కువ కూటమికి వేసామని చెబుతున్నారు. ఎందుకంటే ఈయన పాలన మీద వ్యతిరేకత వచ్చేసింది, అయిష్టత వచ్చింది. ఈయన పరిపాలన చేయలేడు. ఇతను విధ్వంసాలకి, పిల్లల మీద దాడులు చేయించడానికి, లేకపోతే తను స్వలాభం కోసం ఈ లిక్కర్ అమ్మి తాళిబొట్లు తెగిపోతానని చెప్పాడు కదా నా ఆడబడుచులు. ఇంకెక్కువ తెగుతున్నాయి ఇప్పుడు. ఈయన వచ్చిన తర్వాత 2019 తర్వాత చీప్ లిక్కర్ అంటే నాణ్యత తక్కువ లిక్కర్ని ఎక్కువ ఖరీదుకి అమ్ముతున్నాడు. దాంతో తర్వాత ఉపాధి లేకుండా చేశాడు ఇసుక పాలసీ ద్వారా. ఈ విధంగా ప్రజల్లో అంత ఉపాధి యూత్ వాళ్ళకి ఏ విధమైన ఉపాధి లేదు, వాళ్ళకేమో కనీసం నిరుద్యోగ భృతి లేదు, ఏమీ లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఆలోచించి సమగ్రంగా ప్రణాళిక మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వీళ్ళు ఏంటి నవరత్నాలు ప్లస్ అన్నారు. ఆ ప్లస్ వద్దు, మైనస్ వద్దు, నవరత్నాలే వద్దు అనే కాడికి వచ్చేసారు ఊళ్ళల్లో. ఎందుకంటే మేము ఊళ్ళల్లో తిరుగుతా కదమ్మా, తిరిగినప్పుడు మాకు అర్థమైంది ప్రజలకు వ్యతిరేకత వచ్చింది కాబట్టి. ఇప్పుడు అది ఆ డౌట్ సహజంగా నానికి కూడా వస్తుంది కదా. ఇప్పుడు నాని కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తే కదా. తర్వాత ఆయన మీద చాలా నియోజకవర్గంలో ఈ తిట్లు తిట్టడం వలన చాలా వర్గాలు వ్యతిరేకంగా అయిపోయారు. ఇతను నియోజకవర్గం అభివృద్ధి పట్టించుకోకుండా ఈ ఆయన చేతిలో బాణంగా తయారయ్యి ప్రతివాడిని బాధిస్తున్నాడు. అంతకుముందు ఈ పేరు అతనికి లేదు. తర్వాత కడప గుడివాడ మెయిన్ రోడ్ల మీద కూడా వరి నాట్లు కూడా వేశారు. ఆయన ఇంటి ముందు కూడా రోడ్లు బాగు చేసుకోలేకపోయాడు. డబ్బులు ఉంటాయి కదా, గవర్నమెంట్ దగ్గర లేవు, ఈయనకి ఇవ్వలేదు. అక్కడ బస్ స్టాండ్ కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. అవన్నీ కూడా వచ్చినాయి వార్తలో. కాబట్టి రెండు ఉన్నాయి. ఇప్పుడు అనారోగ్యం కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఆయన కూడా త్వరగా కోలుకోవాలనేది. ఒకసారి ఓటమికి సంబంధించి అంటే రేపు 4వ తారీఖున బాక్సెస్ ఈవీఎంలో ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది. కొంత ఆయనకు ఇప్పటికే కొంత భయం వచ్చిందని కూడా అంటున్నారు. థ్యాంక్ యూ అమ్మ వీక్షకులు కూడా.